Budget is a public fund, Adhyaksha. Budget, definitely public fund. And politics is much beyond votes and seats. Budget is public fund అన్నాడు. అది దేశం మొత్తం తెలుసు బడ్జెట్ ఇస్ పబ్లిక్ ఫండ్ అని. మా లొల్లి ఏంటంటే అది తెలంగాణలో ఫ్యామిలీ ఫండ్ అయింది. అది మాకు లొల్లి. దేశవ్యాప్తంగా బడ్జెట్ ఇస్ పబ్లిక్ ఫండ్, బట్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఫండ్. దేర్ కమ్స్ ద ప్రాబ్లం. చాలా మంది అధికారులు చాలా ఎమోషనల్ కూడా పనిచేస్తారు అధ్యక్ష. హై కమిట్మెంట్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా ఈరోజు కేంద్రం రూల్ మారుస్తాం, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారినైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు వాపసు తీసుకునేటట్టు పిలిపించుకునే అధికారం మేము పెట్టుకుంటామని చెప్పి మీ గొంతుకు వస్తామని రాష్ట్రాలని అడిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏందని. మేమైతే చాలా బలంగా చెప్పినాం, ఇది చాలా దుర్మార్గమైన చర్య, మంచిది కాదు, ప్లీజ్ డ్రాప్ దిస్ ఐడియా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా ఒక అభద్రతకు లోను చేసేటువంటి, వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి తీవ్రమైనటువంటి కథ అధ్యక్ష. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ సెటిల్ సర్వీస్, నీ అట్లాంటి వాళ్ళు చేయబట్టి రీజనల్ పార్టీస్, ఫ్యామిలీ పాలిటిక్స్, పొలిటీషియన్లు మీ ఫ్యామిలీ పార్టీలు చేయబట్టి కొందరు ఆఫీసర్లని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. మీరు చేస్తున్న కరప్షన్కి ఆఫీసర్లు, ఇంతకుముందు మన రాష్ట్రంలో ఆఫీసర్లు జైలుకు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈయన దిగిపోయినాక జైలుకు పోతారు కూడా మళ్ళా కొందరు. ఈయన అతి త్వరలో దిగుతాడు, దిగినాక జైలుకు పోతారు. అట్లాంటి పనులు చేయొద్దు. ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని రాజకీయంగా వాడుకోవద్దు. ఇటువంటి కారణాల వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటున్నారు. బాధ్యత పెట్టుకోవాలి, బాధ్యత పెట్టుకోవాలా. ఫస్ట్ తెలంగాణ ఇంప్లిమెంట్ కావాలి. టుడే అవర్ జిఎస్డిపి వి హావ్ గ్రోన్ ఫ్రమ్ వేర్ టు వేర్. 4.5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ఇట్స్ వెరీ గుడ్ రైజ్, మర్క్యూరిక్ రైజ్. ఇంతకుముందు నా కొడుకు పొంగరాలు కొట్టిండు. జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, గ్రోత్ రేట్లు అనుకుంటా నెంబర్ 1 తెలంగాణ అంటుండు. ఇగో నెంబర్ 7లో 7th ప్లేస్ తెలంగాణ ఉన్నది. మన జిఎస్డిపి, జీడిపి అంటే జిఎస్డిపి అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ స్టేట్ వస్తుంది కాబట్టి జిఎస్ యాడ్ అవుతుంది అంతే. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, అంతే తేడా. ఒకటే, సేమ్ జీడిపి కిందనే లెక్క. ఆయన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అన్నాడు, మేమందరం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చదువుకున్నాము. చిన్నతనంలో నేను బేగంపేట ఎయిర్పోర్ట్ మా స్కూల్ ఎక్స్కర్షన్లో వస్తే అధ్యక్ష 3 గంటలు నిల్చుంటే ఒక విమానం వచ్చింది అధ్యక్ష. 3 గంటలు. టుడే అవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్స్ అబౌట్ 589 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎ డే. ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? కలకత్తాను, మద్రాసును దాటి 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఎయిర్ ట్రాఫిక్ లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్లాట ఈయన చిన్న ఉన్నప్పుడు 3 గంటల కూడా వచ్చాట. ఈయన చిన్న ఉన్నప్పుడు 3 గంటలు నిల్చుంటే ఒక ఫ్లైట్ వచ్చాట. అంటే ఫ్లైట్ ఉండికి బోయంపేట పోయి 3 గంటలు నిల్చున్నాడు. ఇలాగట 550, 590 పెరుగుతున్నాయట. అది మిస్టర్ కేసీఆర్ నువ్వు పీకిందే లేదల్లా, అది ఉడాన్ యోజనల 161 రూట్లు పెరిగినాయి దేశంలో. అది హైదరాబాద్లో పెరగలే, దేశవ్యాప్తంగా పెరిగినాయి. మందు కొట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. మధ్యాహ్నం పూట మందు కొట్టుడు బంద్ చేయి. కర్ఫ్యూ ఉంటుందట. హిజాబ్ పంచాయతీ, హిజాబ్ అదేందో హిజాబ్ పంచాయతీ. ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష. బట్టలు ఒక ఆయన షర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన వాస్కోట్ వేసుకుంటాడు, ఒక ఆయన ధోతి కట్టుకుంటాడు, ఒక ఆయన షేర్వాణి. మనకి ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష? నాకు అర్థం కాదు. అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? హిజాబ్, యూనిఫామ్ ఆవరణ. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే గులాబీ ఇదెందుకు వేసుకుంటావు? వేరే రంగు వేసుకో. వీళ్ళందరూ గులాబీ కండవలు వేసుకొని రమ్మంటావు కదా ఏంటికి? అలాగే చాలా మంది బీజేపీ జాయిన్ ఉన్నారు. వాళ్ళందరినీ డెమోక్రసీ, వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళు కాషాయ కండవ వాళ్ళే వేసుకొని వస్తారేమో. ఏంటికి పెట్టినావా? యూనిఫామ్ అని ఏ స్కూల్లో కాలేజీలో పెట్టుకుంటే యూనిఫామ్ పాటించాల్సిందే. పెరిగింది ఏదైనా ఉన్నదంటే మత పిచ్చి పెంచుతా ఉన్నారు. ఆ మత పిచ్చు, ఆ కార్చిచ్చు దహించి వేస్తుంది అధ్యక్ష ఈ దేశాన్ని. నేను ఈ దేశ యువతకు, ఈ దేశంలో ఉన్న బుద్ధిజీవులకు, మేధావులకు అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇది మంచిది కాదు. నువ్వు చేస్తున్నావు మత కలహాలు, మతాల మధ్య చిచ్చు. నీలాంటి మూర్ఖులు ఫ్యామిలీ పార్టీలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలు తీసుకొస్తున్నాయి. తరిమి కొట్టాల్సింది మిమ్మల్ని. బయటసాలు ఏమైంది? ఏం బీకినావు ఏడాదాకా? హిందువులకు పనిష్మెంట్ ఇస్తున్నావు, ముస్లింలనేమో రాజ్యం వెళ్తున్నారు బయటసాల. హిందువుల ఇళ్ళ వాళ్ళు పెడుతుంటే
ముస్లింలను కాపాడుతున్నావా? దౌర్భాగ్యపు ప్రభుత్వం నీది, హిందూ వ్యతిరేక ప్రభుత్వం నీది. వంగబెడతాం బిడ్డ. ఇంత గొప్ప వ్యవహారం చేసే ప్రభుత్వానికి ఆ చిన్నపిల్లల మీద మాకు ఉండవలసిన కోపమైంది, అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, హెచ్చరికపూర్వకంగా చెప్తాను ఒక పెద్దన్నలాగా, మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం చేయకండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా మళ్ళీ వాపసు తీసుకుంటాం అధ్యక్ష. ఆ పిల్లల్ని కూడా మానవతా దృక్పథంతో తీసుకుంటాం, పనిలో పెడతాం. ఇక మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుతా ఉన్నారు. మేము కొట్టిన చోక మా భయానికి చేస్తున్నది ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ growth in Telangana and across the nation. This is because of the increase of Modi's popularity across the nation and across the globe. మోదీ అంటే భయం పుట్టుకున్నది. ఇవ్వండి ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్ళీ ఏదో శుభవార్త చెప్పినట్టు చెప్పింది. ఎన్నిసార్లు చెప్తారో మీ శుభవార్త? 8 అక్టోబర్ 2021 అండి. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. భర్త విక్రమార్క వినతిపై స్పందించిన సీఎం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించలేదని, వాళ్లే వెళ్లిపోయారని స్పష్టం చేశారు. మీకు సబ్జెక్ట్ అర్థమై ఉంటుంది కదా, మాట్లాడు. పెద్ద మనిషి చేసుకుని వాళ్ళని క్షమించాలి, పెద్ద మనిషి చేసుకుని వాళ్ళని క్షమించుతారు. ఏమే 6 నెలలు అయిపోయాయి, మళ్ళా ఇవాళ వాళ్ళ వాగ్దానం చేసి ఎన్నిసార్లు వాగ్దానం చేస్తావా? ఎన్నిసార్లు చేస్తావు వాగ్దానం? ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. రైతులు ఏంటంటే మేము ఎక్కడ ఉండాలి సార్, మేము రాత్రి అడపోయి పెడతామంటే సరే అని చెప్పి 24 hours పవర్ ఇస్తాం. ఆనందంగా ఇప్పుడు మంచిగా పొద్దుట పుట్టిన పంటలు పండిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ FRBMలో 0.5% మీరు మీటర్లు పెడితేనే మీకు ఇస్తాం. నేను చెప్పినా, నేను చచ్చినా సరే నేను పెట్టాను చెప్పి. ఈ 70,000 పుస్తకాలు చదువుకున్నోడికి ఒకటే పారాగ్రాఫ్ చదువుకోమని చెప్తున్నా. నూతన వ్యవసాయ చట్ట డ్రాఫ్ట్ పేజ్ నెంబర్ 3 క్లాజ్ 4.7. Looking at the scattered nature of agriculture connections and their remoteness from the habitations, as well as their proposed solarization under Kusum, the smart meters need not be installed in agriculture connections. KCR మీటర్లు పెడితే బొక్కలు వినకూడదు. నిన్ను అగ్రికల్చర్ రైతులకి మీటర్లు పెట్టినావనుకో బొక్కలు వినకూడతాం. నీ ఎవరికైనా ప్రతిసారి అబద్ధం చెప్తాడు. ఈయన అసెంబ్లీలో అబద్ధాలు చెప్తాడు, ఈయన అల్లుడు పోయి దుబ్బాకల అబద్ధాలు చెప్పి దౌడపని రాళ్ళు కొట్టించుకున్నాడు, హుజూరాబాద్ లో పోయి అబద్ధాలు చెప్పి దౌడపని రాళ్ళు కొట్టించుకున్నాడు, GHMCలని కొడుకు దౌడపనులు రాళ్ళు కొట్టించుకున్నాడు. నువ్వు రైతులకి ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే. నువ్వు ఆ మీటర్లు పెట్టుకుంటే పెట్టుకో, పెట్టుకునేది లేకుంటే పెట్టుకోకు. నువ్వు బార్బర్ షాప్స్ కి ప్రామిస్ చేసినావు, లాండ్రీ షాప్స్ కి ప్రామిస్ చేసినావు. ఏంటి కోసం ఇంప్లిమెంట్ చేస్తలేవు? వాళ్ళకి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయి. నువ్వు మీటర్లు పెడితే పెట్టు, లేకపోతే లేదు. పెట్టాల్సిన అవసరం లేదని క్లియర్ ఉన్నది. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారా? నాకు అర్థం కాదు. ఈయన కంటే పెద్ద అబద్ధాల కోరు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నాడా?